అనగనగా ఒక కాకి అడవిలో గూడు కట్టుకోవడానికి అనువైన ప్రదేశం కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రదేశం ఎంత బాగుందో! నేను గుడ్లు పెట్టి పొదగటానికి చాలా బాగుంటుంది. కాకి అలా ఒక్కొక్క పుల్ల తెచ్చి గూడు కట్టుకుంటుంది. ఆ గూటిలో నివసిస్తూ గుడ్లు పెడుతుంది. ఇలా ఉండగా ఆ చెట్టు దగ్గరలో గల ఒక పుట్టలో ఒక పాము కూడా నివసిస్తూ ఉండేది. ఒకరోజు పుట్టలోని పాము కాకి గుడ్లను చూసింది. ఎలాగైనా ఆ గుడ్లను తినాలని అనుకుంది. ఒకరోజు కాకి లేని సమయం చూసి పాము చెట్టుపై ఎక్కి గూటిలోని గుడ్లను ఒక్కొక్కటిగా మింగేసింది. గూటికి తిరిగొచ్చిన కాకి మాయమైన గుడ్లను చూసి ఎంతో బాధపడింది. అయ్యో, నా గుడ్లని ఏమైపోయాయి? కొంతకాలం తర్వాత కాకి మళ్ళా గుడ్లు పెట్టింది. అది గమనించిన పాము కాకి లేని సమయం చూసి మళ్ళా గుడ్లను తినేసింది. గూటికి తిరిగొచ్చిన కాకి పాపం ఎంతో విచారించి గుడ్లు ఎలా మాయమవుతున్నాయో తెలుసుకోవాలనుకుంది. అయ్యో, నా గుడ్లని ఏమైపోయాయి? కొన్ని రోజుల తర్వాత కాకి మళ్ళా గుడ్లను పెట్టి బయటకు వెళ్తున్నట్టుగా వెళ్లి ఒక చెట్టు చాటు నుండి గుడ్లను గమనించసాగింది. అలవాటు పడిన పాము గుడ్లను తినసాగింది. అది చూసి కాకి పాముని అడ్డుకోవడానికి ప్రయత్నించింది. కాని కాకి పాపం అది సాధ్యం కాలేదు. కాకి పాము పీడ ఎలా వదిలించుకోవాలా అని ఆలోచిస్తూ ఎగురుతూ ఉంటుంది. మహారాణి ఆభరణాలన్నీ తీసి పక్కన పెట్టి చెలికత్తెలతో కలిసి స్నానం చేస్తూ ఉంటుంది. అది చూడగానే కాకి మదిలో ఒక ఆలోచన మెరుపులను మెరుస్తుంది. కాకి వెంటనే రాణిగారి నగల్ని చల్లా చెదురుగా పడేసి విలువైన వజ్రాల హారాన్ని నోటకెచ్చుకుని ఎగరటం ప్రారంభిస్తుంది. అంతలో రాణిగారి చెలికెత్తె అది చూసి కేకలు పెడుతుంది. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి! రాజభటులు పట్టుకోండి! వెంబడిస్తారు.
ఆ వజ్రాహారం కాకి నోట్లోంచి జారిపోయిందిరా. అయ్యో మళ్ళీ పట్టుకుపోయిందిరా. కాకి అలా ఎగురుతూ ఎగురుతూ గూటి వద్దకు చేరుకున్న తర్వాత వజ్రాహారాన్ని పాము పుట్టలో పడేస్తుంది. అదిగదిగో ఆ కాకి వజ్రాహారాన్ని పుట్టలో వేసిందిరా. పాము, పాము. వెంటనే భటులు పాము పుట్టను తవ్వటం మొదలు పెడతారు. ఆ పామును చంపండి. ఆ పామును చంపండి. ఇంతలో భటులు తమ ఆయుధాలతో పాముని చంపేస్తారు. అది చూసిన కాకి ఎంతో సంతోషిస్తుంది. కాకి మళ్ళా గుడ్లను పెట్టి తన పిల్లలతో ఎంతో సంతోషంగా జీవిస్తుంది.